హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం అండి. ఇవాల్టి వీడియోలో మనం ఎంతో ప్రత్యేకమైన చాక్లెట్ వినాయకుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఎకో ఫ్రెండ్లీ మాత్రమే కాదు, నిమజ్జనం చేసిన తర్వాత ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఈ ఒక్క మోల్డ్ ఉన్నట్లయితే చాలు, చాక్లెట్ వినాయకుడిని ఈజీగా మీ పిల్లల చేత అయినా కూడా మీరు చేయించవచ్చు. ముందుగా దీనికి కావాల్సినది ఇక్కడ చూపిస్తున్నటువంటి మోల్డ్, తర్వాత ఈ కలర్ఫుల్గా ఉన్నటువంటి స్ప్రింకిల్స్, ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. తర్వాత ఒక డైరీ మిల్క్ చాక్లెట్. ముందుగా ఈ మోల్డ్ తీసుకొని కలర్ఫుల్ స్ప్రింకిల్స్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్ని కాసేపు బయట ఉంచినట్లయితే అది కరుగుతుంది. ఆ కరిగినటువంటి డైరీ మిల్క్ చాక్లెట్ని ఇందులోకి నింపాలి. నేను ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ వాడాను. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా కరుగుతుంది కాబట్టి నేను ఈ చాక్లెట్ తీసుకున్నాను. పిల్లలు ఈ వినాయకుడిని చాలా ఇష్టంతో చేస్తారండి. మీరు కూడా మీ పిల్లల చేత ఈ చాక్లెట్ వినాయకుడిని తప్పకుండా చేయించడానికి ప్రయత్నించండి. ఇక ఇలా ఫిల్ చేసుకున్న ఈ చాక్లెట్తో నింపిన ఈ మోల్డ్ని డీప్ ఫ్రీజర్లో ఒక 3 గంటలు ఫ్రీజ్ చేసుకోవాలి. ఇలా 3 నుంచి 4 గంటల మధ్యన ఫ్రీజ్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇలా తీసుకొని ఒక పేపర్ పైన ఈ విధంగా చిన్నగా మోల్డ్ నుంచి డీమోల్డ్ చేసుకోవాలి. మోల్డ్ నుంచి తీసిన తర్వాత గణనాథుని రూపం ఇలా వచ్చింది. చాలా క్యూట్గా వచ్చింది కదూ. ఈ ఒక్క మోల్డ్తో మనము చాలా రకాల గణనాథుడిని తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి ఐస్తో, తర్వాత పసుపుతో, ఈ విధంగా ఈ ఒక్క మోల్డ్ ఉపయోగించినట్లయితే రకరకాల గణనాథుడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక నేను ఈ స్ప్రింకిల్స్తో స్వస్తిక్ మార్క్ వేశాను. ఈ విధంగా అతి సులభంగా ఒక్క మోల్డ్ తోటి ఈ చాక్లెట్ గణనాథుడిని తయారు చేసుకోవచ్చు. ఇలా పూజించుకున్న ఈ గణనాథుడిని తరువాత నిమజ్జనం ఎలా చేయాలో కూడా ఈ వీడియోలోనే చూద్దాము. ముందుగా ఆవు పాలను సిద్ధం చేసుకోవాలి. తరువాత ఆ చిన్ని గణపయ్యను తీసుకొని ఆవు పాలలో నిమజ్జనం చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నిమజ్జనం చేయవచ్చును. మీకు గనక ఇక్కడ నేను ఉపయోగించిన మోల్డ్ కావాలనుకుంటే ట్యాగ్ చేస్తున్నాను. మీరు గనక కావాలనుకుంటే ఆ మోల్డ్ని ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.